అంటే ఈ యొక్క విధానం తెలుసుకొని ప్రయత్నం చేయటం కోసం మన పూర్వీకులు అనేకమైనటువంటి ప్రయత్నాల ద్వారా మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. దాన్ని మనం గుర్తించగలగాలి. అయితే ఇక్కడ పరమాత్మ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాడు. మత పరతరం నాణ్యత కించిదస్తి మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ అని చెప్పారు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. దీని పెద్దలంటే రకరకాలుగా చెప్తారు. ధరణిలో తిలలందు తైలముండిన రీతి దారువాయందున్న దహను రీతి నాణ్యమౌదదియందు నవనీతమున్నట్లు పుష్పమందున గంధమున్న ఎట్లు రంజిల్లు ఫలమందు రసము గల్గిన భంగి చేలమందున్నట్టి నూలు భంగి ఇసుక రాళ్ళయందున్న ఇనుము రీతి అఖిల జగముల సర్వదేకంబులాయందు నిండియున్నావు నిజముగా రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశు రామ నరసింహదాస సంరక్షితాక్వ. నిండియున్నావు ఈ రీతి నిజముగాను, అఖిల జగముల సకల దేహముల యందు నిండియున్నావు ఈ రీతి నిజముగాను. ఏ రీతిగా ఉన్నారు? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, సూత్రే మణిగణాయివ అని చెప్పినట్లుగా. ధరణిలో తిలలందు తైలముండిన రీతి ఎలా ఉన్నాడు అన్నదానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారన్నమాట. ధరణిలో తిలలు అంటే ఏంటమ్మా? తిలలు అంటే నువ్వులు. నువ్వులలో ఉన్నటువంటి నూనె రీతి. నువ్వుల్లో నూనె ఉందా? కనపడుతుందా? నువ్వుల్లో నుంచి నూనె రావాలంటే ఏం చేయాలి? దాని నూనె వచ్చేటువంటి యంత్రంలో వేస్తే దాంట్లో నుంచి పిప్పి బయటకు వచ్చింది, నూనె ఇంకో విధంగా వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్, దారువా ఎందున్న దహను రీతి అన్నారు. దారు అంటే ఏంటి? కట్టె. కట్టెలో ఉన్నటువంటి నిప్పు రీతిగా అన్నారు. కట్టెలో నిప్పుందా? కనపడుతుందా? కట్టెలో నిప్పుంది కానీ కనపట్టలేదు. మరి దాన్ని అగ్నితో సంయోగం చేస్తే నిరంతరం మండుతూనే ఉంటుంది. అదే మీరు ఒక రాయిని పెట్టి దానికి నిప్పు పెట్టండి, రాయి మండదు. రాళ్లలో నిప్పు లేదు. ఒక కట్టెలో ఉన్నటువంటి నిప్పిని మాత్రమే మనం గుర్తించగలుగుతాము. ఇంకోటి, నాణ్యమవు తదియందు నవనీతమున్నట్టు వెన్నలో నెయ్యి ఉన్న చందముగా పుష్పమందున గంధమున్న ఎట్లు పుష్పములో సుగంధం వ్యాపించి ఉంటుంది. రంజిల్లు ఫలమందు రసము గలిగిన భంగి అంటే ఒక ఫలములో రసం ఏ రీతిగా గర్భీకృతమై ఉంటుందో. చేలమందున్నట్టి నూలు భంగి అన్నారు. చేలమందున్నట్టి నూలు భంగి అన్నారు. నూలు అంటే ఏంటి? దారం. చేలం అంటే వస్త్రం. వస్త్రాలలో ఉన్నటువంటి దారాల రీతిగా నేనున్నాను అన్నారు. ఇప్పుడు వస్త్రం ఉందనుకో, మీ టవల్ ఉందనుకో, దీంట్లో దారాలు ఉన్నాయా? ఇది దారాలా వస్త్రమా? మనం వస్త్రం అంటాం. దీంట్లో వస్త్రం ఎలా తయారైంది? ఇది కొన్ని నిలువు దారాలు ఉన్నాయి, కొన్ని అడ్డదారాలు ఉన్నాయి. వస్త్రం కావడానికి కారణం ఏంటి? ఇందులో ఏమున్నాయి? కొన్ని నిలువు దారాలు ఉన్నాయి, కొన్ని అడ్డదారాలు. ఇప్పుడు నిలువు దారాలు తీసేసినావు, అడ్డదారాలు తీసేసినావు, ఇప్పుడు వస్త్రం ఉంటుందా? ఆ రీతిగా ఇసుక రాళ్ళందున్న ఇనుము రీతి అంటే ఇసుకలో ఉన్నటువంటి ఇనుము అంటే దాంట్లో కలిసిపోయి ఉంటుంది, కానరాకుండా ఉంటుంది. మనం ఇసుకలో ఉన్నటువంటి ఇనుముని ఎలా పట్టుకుంటారు? ఇసుకలో ఉన్నటువంటి ఇనుమును పట్టుకోవడానికి ఒక మ్యాగ్నెట్ వేస్తారు. ఏం వేస్తారు? మ్యాగ్నెట్ వేస్తారు. మ్యాగ్నెట్ వేస్తే ఇసుక పట్టుకుంటుందా మ్యాగ్నెట్ని? మ్యాగ్నెట్ ఇసుకను పట్టుకుంటుందా, ఇనుమును పట్టుకుంటుందా? మ్యాగ్నెట్ ఇసుకలోకి వేసినప్పుడు ఇసుకను పట్టుకోదు, ఆ ఇసుకలో ఉన్నటువంటి ఇనుమును పట్టుకుంటుంది. అంటే ఇసుకలో ఉన్నటువంటి ఇనుమును పట్టుకోవాలంటే మ్యాగ్నెట్ వాడినట్లుగా అఖిల జగముల ఈ ప్రపంచములో ఉన్నటువంటి సమస్త జగత్తునంతటా సమస్త దేహములయందు
నీవు నిండి ఉన్నావు. ఈ రీతిగా నీవు ఈ రీతిగా నిండి ఉన్నావు అని మనకు భద్రాద్రి రామశతకంలో సూచించడం అనేటువంటిది జరిగింది. నిండి ఉన్నావు ఈ రీతి నిజముగాను. ఆయన నిజంగా ఉన్నాడు. ఆయన ఉన్నది అబద్ధం కాదు. ఆయన ఉన్నది అబద్ధం కాదు. అయితే మనిషి భౌతికాన్ని చూస్తాడు కానీ ఆ లోపల ఉన్నటువంటి తత్వాన్ని చూడలేడు. రెండు ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇక్కడ. ఒక చోట నవరత్నాలతో తయారైనటువంటి ఒక హారం ఉంది. నవరత్నాలతో తయారైనటువంటి హారం ఉంది. ఇప్పుడు హారం చూస్తే నవరత్నాలే కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి? నవరత్నాలే కనిపిస్తున్నాయి. కానీ ఆ నవరత్నాల వెనకున్నటువంటి దారం కనిపించట్లేదు. దాంట్లో పగడం కనపడుతుంది, ముత్యం కనపడుతుంది, వైఢూర్యం కనపడుతుంది, కెంపు కనపడుతుంది, ఇవన్నీ కనపడుతున్నాయి. కానీ ఆ వజ్రాల వెనకున్నటువంటి, రత్నాల వెనక ఉన్నటువంటి దారం మనకి కనిపించట్లేదు. ఇప్పుడు సామాన్యుడు రత్నాలనే చూస్తాడు కానీ ఆ రత్నాలు ఎలా నిలబడ్డాయి, ఒక హారంగా నిలబడటానికి కారణం ఏంటి అని చెప్పి వివేకం ఉన్నటువంటి వాడు ఆ యొక్క వెనక ఉన్నటువంటి దారాన్ని చూడగలుగుతాడు. ఇంకో ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రత్యక్షం. ఇప్పుడు ఇక్కడ పూల దండ ఉంది కదా, చామంతి పూలతో చేసినటువంటి దండ. ఇక్కడంటే ఒకే రకం వాడారు. ఒక చోట ఒక పూల మాలకి చామంతి పూలు వాడారు, గులాబీ పూలు వాడారు, మల్లెపూలు వాడారు, కనకాంబరాలు వాడారు, బంతిపూలు వాడారు, మందార పూలు వాడారు. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూలన్నీ వాడారు. వాళ్ళ దగ్గర ఎన్ని రకాల పూలు అయితే ఉన్నాయో అన్ని రకాల పుష్పాలు వాడి ఒక అద్భుతమైనటువంటి పూలమాలగా తయారు చేశారు. అద్భుతమైనటువంటి పూలమాలగా తయారు చేశారు. ఇప్పుడు ఆ పూలదండ అంత అద్భుతంగా కనిపిస్తూ ఉందంటే, అంత మనోహరంగా రమణీయంగా కనిపిస్తుందంటే కారణం దాని వెనక ఉన్నటువంటి దారం. ఆ దారం యొక్క ఆధారం చేతనే ఆ యొక్క పుష్పాలన్నీ కూడా ఒక మాలగా ఏర్పడటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి అందులో ఉన్నటువంటి పూలల్లో ఏ పువ్వు గొప్పది, ఏ పువ్వు తక్కువదంటే ఏం చెప్తాం? ఏమండి, కనకాంబరం పువ్వు మంచిది కాబట్టి అక్కడ స్వామి ఉండడు, మందార పూలు కూడా మంచివి కాబట్టి స్వామి అక్కడ ఉండడు అని అనగలమా? ఆ మాలలో అలంకరించబడినటువంటి ప్రతి పువ్వు దగ్గర కూడా, ప్రతి పుష్పం దగ్గర కూడా దారం ఉండి ఉంటుంది. దారం లేకుంటే ఆ మాలలో పువ్వు ఉండేందుకు అవకాశం లేదు. ఇప్పుడు మనుషులందరూ దేన్ని చూస్తున్నారు? పూలు చూస్తున్నారు. ఆ పువ్వు బాగుంది, ఈ పువ్వు బాగుందని చూస్తున్నారు. మాలలో అద్భుతంగా అలంకరించబడ్డాయి అని చెప్తున్నారు. కానీ ఆ పూల వెనుకున్నటువంటి దారాన్ని ఎవరు చూడలేకపోతున్నారు. ఇప్పుడు జ్ఞాని అయినటువంటి వాడు దేన్ని చూడగలుగుతాడు? దారాన్ని చూస్తాడు. సూత్రము అంటే దారము. సూత్రే మణిగణాయివ అన్నారు పరమాత్మ ఇక్కడ 7వ శ్లోకంలో. సూత్రే మణిగణాయివ, ఆ మణుల యందు ఉన్నటువంటి, అయితే ఆ యొక్క పుష్పాల యొక్క వెనక ఉన్నటువంటి దారం ఏదైతే ఉన్నదో దాని యొక్క ఆధారం చేతనే ఆ యొక్క పుష్పాలన్నీ కూడా ఒక మాలగా ఎలా అలంకరింపబడ్డాయో ఆ విధంగానే సమస్త ప్రాణులన్నింటి యందు కూడా నేను సూత్రమై వ్యాపించి ఉన్నాను. ఎలా వ్యాపించి ఉన్నాడు? తాను సూత్రమై అనుస్యూతమై వ్యాపించి ఉన్నాను అని చెప్పాడు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు మన శరీరంలో పరమాత్మ కట్టినటువంటి తాడు ఏమన్నా మనకు తెలుసా? ఇప్పుడు పూలదండలో ఉన్నటువంటి తాడంటే మనం గుర్తించగలిగాం. పూలమాలలో ఉండేటువంటి తాడుని మనం ఒక్కొక్క పువ్వునిట పక్కకు జరిపితే తాడు కనిపడింది, దారాన్ని ఐడెంటిఫై చేయగలిగాం. ఇప్పుడు ఇంత సకల జగత్తు మొత్తం కూడా, చరాచర జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లు అన్నింటి యందు తను ఎలా ఉన్నా అన్నాడు? సూత్రము వలె వ్యాపించి ఉన్నాను అన్నాడు. సూత్రము అంటే దారము వలె వ్యాపించి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ సూత్రం ఏంటి? మనలో ఉన్నటువంటి ఆ సూత్రం ఏమిటి అంటే ప్రాణము. మనలో ఉన్నటువంటి సూత్రం ఏంటి? మనందరినీ దేంతో కట్టాడు పరమాత్మ? సూర్యకుమార్ గారు, పరమాత్మ దేంతో కట్టాడు ఈ ప్రాణులన్నింటినీ అంటే ప్రాణం అనేటువంటి పాశముతో. పాశం అంటే ఏంటి? పాశము అంటే తాడు. ఏ పాశంతో కట్టాడు?
ప్రాణం అనే పాశంతో కట్టాడు. ఒక క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చింది? ఈ శరీరం యొక్క వెనకాల ఉన్నటువంటి తాడు ఏంటి అంటే ప్రాణం. అర్థమైందమ్మా? ఈ తాడు తెంచితే పువ్వు ఊడిపోయింది. ఈ మాలలో ఉన్నటువంటి పువ్వు ఊడిపోవాలంటే ఈ తాడు కట్ చేస్తే ఆ పువ్వు ఊడిపోయింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాణం దిగితే ఈ శరీరం అనేటువంటి పుష్పం ఇక్కడే కింద పడిపోయింది. అందుకే ఆయన ఏమన్నారు? స్వామికి ఒక పేరుంది, మీరు వినే ఉంటారు, పశుపతి అన్నారు. ఏమన్నారు స్వామిని? పశుపతి అన్నారు. పశుపతి అంటే పశువులకు అధిపతి. ఆయన ఎవరు? పశువులకు అధిపతి. పశువులకు అధిపతి. పశువులు ఎవరు ఇంతకీ? మనమే పశువులు అంటే. పశువులు అంటే అదేంటి స్వామి, భగవద్గీతలో కానీ శాస్త్రాలు మనల్ని పశువులు అన్నారా? మనల్ని పశువులు అన్నారా? అవును, మనల్ని పశువులు అనే అన్నారట. మళ్ళీ మనల్ని ఏమన్నారు? సెపరేట్గా చెప్పారు. మనకి ద్విపాద పశువు అన్నారు. మనల్ని ఏమన్నారు? ద్విపాద పశువు అన్నారు. క్లారిటీ కోసం, డౌట్ లేకుండా. మళ్ళీ మనకి ఏమైనా డౌట్ వచ్చిద్దేమని, మళ్ళీ మనల్ని గుర్తించమో అని చెప్పి క్లారిటీ కోసం ఏమన్నారు? మనల్ని ద్విపాద పశువు అన్నారు. అంటే 2 కాళ్లతో కూడి ఉన్న పశువు. మనం 2 కాళ్లతో కూడి ఉన్న పశువట. పశువు అనే పదానికి అర్థం ఏంటంటే పాశముతో బంధించబడేదాన్ని పశువు అంటారు. పశువు అనే పదం ఎలా ఎందుకు వచ్చింది అంటే పాశముతో బంధించబడినటువంటిది ఏదైనా పశువు. అమ్మాయి ఒక క్లారిటీ వచ్చింది. మనం కాదనుకుంటలే. పాశముతో అంటే తాడుతో బంధించే వాటిని పశువులు అన్నారు కదా. పశువు అన్న దానికి శాస్త్రంలో ఏమని చెప్పారు? తాడుతో బంధించే వాటిని పశువులు అన్నారు. ఇప్పుడు మనల్ని ఏ తాళ్లతో కట్టలేదు కాబట్టి మనం పశువులం కాదు. ఏ తాళ్లతో కట్టలేదు కాబట్టి మనం మామూలుగా మనం పల్లెటూర్లలో వెళ్తే మనకి ఇక్కడంటే తక్కువ, కానీ పల్లెటూరులో వెళితే గేదెలు కానీ, ఎద్దులు కానీ, దున్నపోతులు కానీ, ఆవులు కానీ ఇలాంటి పశువులను చూసామనుకోండి, వాటన్నింటినీ తాళ్లతోటే కడతారు. తాడంటే పాశం. పాశముతో బంధించారు కాబట్టి పశువులని వాటిని అన్నారు. అర్థమైందే? వాటిని అంటే సరిపోయింది. మరి మనల్ని అంటే ఊరుకుంటామా? మనం కూడా బంధించబడ్డాం. మనల్ని ఏ తాళ్లతో బంధించారు? మనల్ని ఏ తాళ్లతో బంధించారు? ఎవరు బంధించారు? మరి మానవుడు స్వేచ్ఛాజీవి అన్నారు, స్వతంత్రుడు అన్నారు కదా. మనల్ని బంధించింది ఎవరు? మనల్ని ఎవరు బంధించలా. మనల్ని మనమే బంధించుకున్నాం. మనల్ని మనమే ఈ సంసారం అనేటువంటి సాగరంలో బంధించుకున్నాం. భవసాగరంలో మనల్ని మనమే బంధించుకున్నాం. వేటితో బంధించుకున్నాం అనే దానికి శాస్త్రంలో ఏమని చెప్పారంటే మనకి ఒక్కతాడు కాదంటుంది. మనకున్నది ఒక్కతాడు కాదంట, 8 తాళ్ళు అని చెప్పారు. మీకు వినే ఉంటారు పెద్దలు. ఎన్ని తాళ్లతో బంధించారు? 8 తాళ్ళు. దాన్ని ఏమన్నా అష్టాపాశములు అన్నారు. ఏమన్నారు? అష్టాపాశములు. 8 తాళ్లతో కట్టేసుకున్నామంట. ఎవరు కట్టేశారు? వేరే ఎవరో కట్టేలా, మనల్ని మనమే కట్టేసుకున్నాం. అదెందుకు గారు, నన్ను ఎవరు కట్టేశారు, నన్ను ఎవరు కట్టేయలేదుగా అనుకుంటాం. లేదు, మనల్ని మనమే కట్టేసుకున్నాం. ఎందుకంటే కట్టేసుకోకపోతే ఇప్పుడు సపోజ్ మనం ఇంటికాడ నుంచి బయలుదేరామనుకోండి, మనం ఇంటికాడ నుంచి బయలుదేరిన తర్వాత మనం బెంగళూరు వెళ్తామా, ఇంటికి వెళ్తామా? బెంగళూరు అయితే వెళ్ళంగా, మద్రాసు వెళ్తామా? వెళ్ళం. మన ఇంటికే వెళ్తాం కదా. మన ఇంటికే అదే ఇల్లే తాడు. అర్థమైందా? వేరే స్నేహితుల ఇళ్ళకి వెళ్తామా, వేరే చుట్టాల ఇళ్ళకి వెళ్తామా? వెళ్ళం, మన ఇంటికే వెళ్తాం. ఎందుకంటే దాంతోటే కట్టేసుకున్నాం మనం. ఇల్లు ఒక పాశము, ఇల్లు ఒక పాశం కాబట్టి ఇంటికి కట్టేసుకున్నాం కాబట్టి మన ఇంటికే వెళ్తాం. ఎగ్జాంపుల్ ఇంకోటి, మీరు ఒక 50 లక్షలు సంపాదించారనుకోండి, పక్కింటి అబ్బాయికి ఇస్తారా? ఎవరు? మీ అబ్బాయికే ఇస్తారుగా. అదొక తాడు. కొడుకు ఒక తాడు. కొడుకు తాడనే విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంటే 50 లక్షల పక్కింటి అబ్బాయి 50 లక్షలు కాదు, ₹1,00,000 ఇవ్వండి నేను అంటాడు. ఈవ బాబాయ్ గారు, తాతయ్య గారు 1,00,000 అంటే 50 ఉన్నాయిగా, పిల్లగాడికి ఇచ్చేయగా. ఒకటి తగ్గింది పిల్లగాడికి ఇయ్యంటే నేను ఇస్తే ₹3 వడ్డీ అయితే ఇస్తా. ఏ నెల వడ్డీ ఆ నెల ఇయ్యాలి, అట్లయితే ఇస్తా.
అంటే పక్కింటి పిల్లగాడికి 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే వాడు నెలకు 3 రూపాయలు వడ్డీ ఇవ్వాలి. అదే మీ పిల్లగాడికి 50 లక్షలు ఇస్తే ఏమైనా వడ్డీ ఇస్తుందా వాడు? ఎందుకు ఇస్తున్నావు? నువ్వు సంపాదించింది ఎవరు? నువ్వు. కష్టపడ్డది ఎవరు? నువ్వు కష్టపడి నువ్వు సంపాదించి పిల్లగాడికి ఎందుకు ఇస్తున్నావు? అది పాశం, అదే తాడు, నువ్వు కట్టుకున్న తాడు అదే. అది వాడు కట్టుకున్నా పిల్లగాడికి నీ మీద ప్రేమ ఉండదు. పిల్లగాడికి నీ మీద ప్రేమ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నీకు మాత్రం పిల్లవాడి మీద ప్రేమ ఉంటుంది. ఎలా తెలుసు అంటే నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు, నువ్వు సంపాదించింది వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు, నీ పిల్లగాడికే ఇస్తున్నావు. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇల్లులు, పొలాలు, ప్లాట్లు, మనం సంపాదించినటువంటి బంగారం, ఇవేవైతే ఉన్నాయో ఇవే మనం కట్టుకున్నటువంటి పాశాలు. ఇవి వేరే ఎవరో వచ్చి మనల్ని బంధించలా, ఇవి ఎవరో వచ్చి మనల్ని బంధించలా, మనంతటా మనమే బందీ అయి ఉన్నాం. ఇప్పుడు మనం ఈ యొక్క పశుత్వం నుంచి బయటపడాలంటే, పరమేశ్వరత్వం మనకు సిద్ధించాలంటే ఏం చేయాలి? మనకున్నటువంటి పాశాలను మనమే కట్ చేసుకోవాలి, తుంచుకోవాలి. అంటే తుంచుకోమన్నారు, తెంచుకోమన్నారంటే విడిచిపెట్టమని కాదు అర్థం. ఇల్లు వదిలిపెట్టిపోవాలని చెప్పి, ఆస్తులు పక్క వాళ్ళకి రాసియాలని చెప్పి, కారు ఉంటే నడిచిపోవాలని, మంచి బెడ్ ఉంటే కూడా బెడ్ వదిలిపెట్టి కింద పడుకోవాలని ఇట్లా చెప్పింది కాదు వేదాంతం. అలా చెప్పలా. లోపల మనస్సులో వాటి మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని తీసేయి, వాటి మీద ఉన్నటువంటి ఆసక్తిని తగ్గించేసాయి. ఓకే, అలా తీసివేస్తే వాటి యందు నిరాసక్త భావన ఏర్పడితే ఇప్పుడు ఎలా జీవించాలి అంటే, ఒక బ్యాంక్ మేనేజర్ ఎలా జీవిస్తాడో, ఎలా జీవించాలి? ఒక బ్యాంక్ మేనేజర్ ఎలా జీవిస్తాడో అలా జీవించాలి. ఒక బ్యాంకులో ఉండేటువంటి ఒక క్యాషియర్ ఎలా జీవిస్తాడో అలా జీవించాలి. ఒక చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగి ఎలా జీవిస్తాడో అలా జీవించాలి. అదేం సార్ వీళ్ళ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నారంటారు? అదే క్యాషియర్ ఉండడం కొమ్మ, రోజుకి ఎన్ని క్యాష్ లెక్క పెడతారు? కొన్ని లక్షలు లెక్క పెడతారు. అయ్యా ఎవరి దగ్గర ఉంటాయి? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన ఆధీనంలోనే ఉంటాయి. అయ్యో ఇన్ని నా దగ్గరకు వచ్చినాయి, సాయంత్రం 2 తీసుకొని పోతాంటే కుదురుద్దా? డబ్బులు తన చుట్టూ ఉన్నా కానీ తను హక్కుదారుడు కాదు. బ్యాంకు మేనేజర్ ఉన్నాడనుకోండి, ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఎన్ని కోట్లు ఉంటాయో అన్ని కోట్ల మొత్తం ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. ఒక 10 కోట్లు ఆ బ్యాంకులో ఉన్నాయి అనుకోండి, ఆ 10 కోట్లు ఎవరి ఆధీనంలో ఉంటాయి? తన ఆధీనంలోనే ఉంటాయి. కానీ తన ఆధీనంలో ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అడిగిండని చెప్పి ఒక 50 లక్షలు ఇయ్యత్తైద్దా? నో ఛాన్స్. ఒక ఆయన చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నాడో రోజుకి, కానీ రూపాయి కూడా అతను నాది అని అనుకోడు. ఒక బ్యాంక్ మేనేజర్ కానీ, ఒక బ్యాంకులో క్యాషియర్ కానీ, ఒక చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసేటువంటి వాడు కానీ, లేదా ఎక్కడైనా మనీ ట్రాన్సాక్షన్ చేసేటువంటి కంపెనీలో ఉన్నటువంటి వ్యక్తి కానీ, అన్ని లక్షల తన చేతి మీదనే తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా తన మనసులో ఏమనుకుంటాడు? ఇందులో ఉన్నటువంటి ఏ రూపాయి నాది కాదు. ఎంతోమందికి ఇస్తాడు, లక్షలు ఇచ్చాడు ఎంతోమందికి తన చేతి మీదగా, తన చేతి మీదకి ఎన్నో లక్షలు ఇచ్చాడు, కానీ అందులో ఒక్క రూపాయి కూడా నాది కాదు అనేటువంటి భావనతో జీవించాడు. ఓకే, మనం కూడా మన యొక్క దైనందిన జీవన విధానంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఇల్లుందో, పొలం ఉందో, ప్లాట్లు ఉన్నాయో, ధనం ఉందో, బంగారం ఉందో, బంధువులు ఉన్నారో, వీళ్ళందరి యందు కూడా ఒక నిరాసక్త భావంతో, ఎందుకు అంటే ఎప్పుడో ఒకప్పుడు వీళ్లను నేను విడిచిపెట్టి వెళ్ళవలసిందే అనేటువంటి జ్ఞానం దృఢం కావాలి. పర్మనెంట్గా ఉంటామా? పర్మనెంట్గా మనం అక్కడ ఉండేటువంటి వాళ్ళం కాదు. ఎప్పుడో ఒకప్పుడు మనం వీటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళవలసిందే, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ జ్ఞానం మనకు దృఢమైతే ఆ తాళ్ళన్నింటినీ మనమే తెంచేసుకోగలుగుతాం. ఇప్పుడు ఈ తాడు అనేటువంటి దాన్ని బలవంతంగా తెంచుకోలేము. అర్థమైందమ్మా? మనకు చుట్టబడినటువంటి ఈ పాశాలు ఏవైతే ఉన్నాయో, మనం కట్టుకున్నటువంటి ఈ పాశాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనంతట మనం తెంచుకోలేము.
మనంతట వాటిని తుంచుకోలేము. ఎందుకంటే అవి బలంగా వాటితో మనం పెనవేసుకొని ఉన్నాం. ఆ యొక్క పాశాలతో మనం బలంగా పెనవేసుకొని ఉన్నాం కాబట్టి వాటిని మనం అంత తేలిగ్గా తుంచుకోలేము. ఎందుకంటే ఇవి ఇవాళకి ఇవాళ కట్టుకున్నటువంటి పాశం కాదు. ఇది మనకి చెప్తారన్నమాట, ఎన్నో జన్మల నుండి మనం వీటితో పెనవేసుకొని ఉన్నాం. అందుకే మనకు ఒక మాట చెప్తారు పెద్దలు, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ అని చెప్పారు. పశు పత్ని సుత ఆలయ అంటే ఏంటి? రుణానుబంధంగానే ప్రాప్తించేటువంటివి అని అర్థం. రుణానుబంధ రూపేణ పశు అంటే మనకున్నటువంటి పశు సంపద, పత్ని అంటే భార్య, సుత అంటే పిల్లలు, ఆలయ అంటే ఇల్లు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ, ఇవి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బంధాలు. ఇవి వెంటనే తొలుగుతాయా? మీరు అన్నమయ్య సినిమా చూసే ఉంటారు. దాంట్లో అన్నమయ్య లాస్ట్లో ఒక పాట అంటాడు, ఇవన్నీ కూడా, ఈ కట్లన్నీ కూడా మేము తెచ్చుకుంటే తెగేటువంటివి కావు, అవి నువ్వే తెంచాలి. నీవు తెంచితే మాత్రమే ఇవి తెగుతాయి అని చెప్పారు. మీరు తెంచితే మాత్రమే ఇవి తెగుతాయి అని చెప్పడం అనేటువంటిది. అంటే అవి మనం తెంచుకుంటే తెంచబడేటువంటివి కావు. ఇప్పుడు మనకున్నటువంటి బంధాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఈ శరీరంతో ముడిపడి ఉన్నాయి. మనకున్న బంధాలన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి? ఈ శరీరంతో మన. ఇప్పుడు మామూలుగా చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాము, చాలా జాగ్రత్తగా వినండి. ఒకతను కోటీశ్వరుడు కావాలన్నా, ఒకతను బికారి కావాలన్నా ఒక క్షణంలో నిర్ణయం అవుతుంది అన్నారు. అదేందండి, ఒక ఆయన కోటీశ్వరుడు కావాలంటే కష్టపడి సంపాదించాలన్నారు. ఇప్పుడు రతన్ టాటా కానీ, బిర్లా కానీ, లేకపోతే మనకు లక్ష్మీ మిట్టల్ కానీ, వీళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, అంబానీ కానీ, వీళ్ళందరూ ఊరికనే కోటీశ్వర్లు ఎమ్మటే అయ్యారా? ఎంతో కష్టపడితే కోటీశ్వర్లు అయ్యారు. బిల్ గేట్స్ ఉన్నాడు అనుకోండి, మైక్రోసాఫ్ట్ పెట్టకముందు ఆయన మామూలు మనిషే. స్కూల్కి వెళ్తే పాఠమే రాలేదు ఆయనకి. బిల్ గేట్స్కి పాఠం రాకపోతే ఇంటికి పంపించారు. బిల్ గేట్స్ని. ఆయన ఇప్పుడు ప్రపంచాన్ని ఏళ్తాడు. మైక్రోసాఫ్ట్ కనిపెట్టిండు అనమాట. ఎలా సాధ్యమైంది? పోనీ ఆయన కంటే అంత కష్టపడ్డాడు. ఇప్పుడు వాడు పిల్లగాడు కోటీశ్వరుడు కావాలనుకోండి, ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇప్పుడు అంబానీ కొడుకు కోటీశ్వరుడు కావాలనుకోండి, ఎన్ని సంవత్సరాలు పట్టింది? వాడు పుట్టంలోనే కోటీశ్వరుడు అవుతాడు, వాడు కష్టపడాల్సిన అవసరం లేదు. అవునా? ఇప్పుడు లక్ష్మీ మిట్టలు ఉన్నారనుకోండి, ఆయన కోటీశ్వరుడు కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మరి వాళ్ళ పిల్లగాడు కోటీశ్వరుడు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? పుట్టగానే కోటీశ్వరుడు అవుతాడు ఆ క్షణంలోనే. అదే వాడు వాళ్ళ ఇంట్లో పుట్టకుండా ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఎవరికో పుట్టాడు అనుకోండి, కోటీశ్వరుడు అవుతారా? ఎంతసేపు? ఒకడు కోటీశ్వరుడు కావడానికి కానీ పేదవాడు కావడానికి ఎంతసేపు? మనమైతే సంపాదించాల, మనమైతే చాలా కష్టపడి సంపాదించాలి. మరి వాళ్ళు బిల్ గేట్స్ కొడుకు ఎంత కష్టపడ్డాడని చెప్పి ఆ మధ్యన మీరు కూడా చూసే ఉంటారు, వాట్సాప్లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయినటువంటి వీడియోలు మీరు చూసే ఉంటారు. ఈయన బిల్ గేట్స్ లక్ష్మీదేవికి పూజ చేయడట. బిల్ గేట్స్ అసలు లక్ష్మీదేవి సంగతే తెలియదు ఆయనకి. మన దేశంలో లక్ష్మీదేవి ఉంది, ఆ దేశంలో ఆయనకు లక్ష్మీదేవి ఎక్కడిది? మనకి శ్రీమన్నారాయణుడు ఉంటాడు, లక్ష్మీదేవి ఉంటుంది, పార్వతీదేవి ఉంటాడు, పరమేశ్వరుడు ఉంటాడు, బ్రహ్మదేవుడు ఉంటాడు, సరస్వతీదేవి, వినాయకుడు, సిద్ధి, బుద్ధి, ఎంతమంది దేవతలు లేరు మనకి. మరి ఆయనకు మహాలక్ష్మి దేవి సంగతే తెలియదు. లక్ష్మీదేవి సంగతే తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏలేటువంటి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? అంటే కోటీశ్వరుడు కావడానికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలా, వాళ్ళ ఇంట్లో పుడితే చాలా? అంటే వాళ్ళ ఇంట్లో ఎలా పుట్టగలిగాడు? ఇది కదా మన ప్రశ్న. వాళ్ళ ఇంట్లో ఎలా పుట్టగలిగాడు? రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ, ఇది మన శాస్త్రం చెప్పింది.
అర్థమైందా? అంటే అతను కోటీశ్వరుడు కావాలన్నా ధనవంతుడు కావాలన్నా కావాల్సింది వాళ్ళ ఇంట్లో పుట్టాలి. అయితే పుట్టడం ఓకే, పుట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటితో నువ్వు బంధింపబడకూడదు. ఇక్కడ ఏమన్నారు? అష్టపాశాలతో మనిషి తనను తాను బంధించుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఇక్కడ మనల్ని మనం ఈ యొక్క పాశాలతో బంధించుకోవడం చేత తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఈ పాశాలన్నీ దేనితో ముడిపడి ఉన్నాయి? ఒక్కటే మాట చెప్పి క్లోజ్ చేస్తాం. ఈ పాశాలన్నీ మనకు చెప్పబడినటువంటి తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇల్లు, వాకిలి, పొలము, నగలు, కార్లు, బంగ్లాలు ఇవన్నీ దేనితో ముడిపడి ఉన్నాయి? ఈ శరీరంతో ముడిపడి ఉన్నాయి. దేంతో ముడిపడి ఉన్నాయి? శరీరంతో ముడిపడి ఉన్నాయి. ఈ శరీరం కూలిపోయిందనుకోండి, ఇందులో ఉన్నటువంటి చైతన్యం వెళ్ళిపోయి శరీరం కూలపడిపోయింది. ఇప్పుడు శరీరం కూలపడిపోతే అవన్నీ వస్తాయా? శరీరం ఉన్నంత వరకే ఆ రిలేషన్స్ అన్ని. శరీరం లేకపోతే ఆ రిలేషన్స్ ఏమి రావు. ఎట్లా అంటే ఒక ఆయన బాగా సంపాదించాలనుకున్నాడు, మంచి బిజినెస్ చేసిండు, అదృష్టం బాగుంది. ఆయన టార్గెట్ ప్రకారం 100 కోట్లు సంపాదించండు. ఆయన టార్గెట్ ప్రకారం 100 కోట్లు సంపాదించిండు. అప్పటికి ఆయనకు 48 ఏజ్. ఎంత ఏజు? 48. ఆయన 50 లోపులోనే, 50 సంవత్సరాల వయసు లోపులోనే 100 crores క్రాస్ చేయాలనుకున్నాడు. 100 వచ్చినాయి. 100 వస్తే ఇప్పుడు హ్యాపీయే కదా ఆయన ఇక అనుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆ 48 కాడి నుంచి ఆయన ఇక సుఖపడాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? సుఖపడాలనుకున్నాడు. ఇక సుఖపడాలంటే ఎట్లా సుఖపడాలా? ఇక వెంటనే మంచి ఇల్లు కట్టుకున్నాడు. స్వర్గధామంలాగా ఉంది ఇల్లు. ఎలా కట్టిండు? స్వర్గధామంలాగా ఉందన్నమాట. ఇక స్వర్గమే అన్నమాట ఆ ఇంట్లో పోతే, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక ఆయన మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడడం, ఇక 100 కోట్లు సంపాదించాక కూడా కష్టపడటం ఎందుకు అనుకున్నాడు. ఇక పని చేయదలుచుకోవాలి. ఆయన పని వాళ్ళని పెట్టుకున్నాడు. కిచెన్లో వంట మాస్టరు, ఫ్లోర్ తుడిచేవాళ్ళు, టిఫిన్ రెడీ చేసేవాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు, డ్రెస్ మెయింటైన్ చేసేవాళ్ళు, కార్ మెయింటైన్ చేసేవాళ్ళు, పార్కు అవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు, అన్ని వర్కర్స్ని పెట్టుకోండు. 15 మంది వర్కర్స్ని పెట్టుకోండు ఆయన కింద పని చేసుకోవడానికి. ఆయన సుఖపట్టం కోసం 100 కోట్లు వచ్చినాయి కాబట్టి 15 మందిని పెట్టుకున్నాడు. ఓకే, అర్థమైంది కదా? అయితే ఇంతలో ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ కనిపించాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా అన్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే మెడిటేషన్ క్లాసుకి వెళ్ళి వస్తున్నా అన్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నామండి? ఏమన్నాడు? మెడిటేషన్ క్లాస్కి వెళ్ళి వస్తున్నా. అదేం క్లాస్ రా, నేను ఎప్పుడు వినలేదన్నాడు. అంటే వీడికి డబ్బులు సంపాదించే వ్యామోహంలో పడి అసలు మెడిటేషన్ అనేటువంటిది, యోగా ఒకటి, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయమే మర్చిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు, కాదురా, ఈ ప్రపంచంలో సంపాదించాలంటే భౌతికమైనటువంటి సంపాదన వేరు, ఆధ్యాత్మిక పరమైనటువంటి సంపాదన వేరే ఉంటుంది, అది కూడా సంపాదించుకోవాలన్నాడు. ఆధ్యాత్మిక పరంగా కూడా కొంత సంపాదించుకోవాలి. ఓ అట్లనా, ఏం సంపాదించుకోవాలన్నాడు. శాస్త్రంలోనైతే సమాధి షట్క సంపత్తి అని చెప్పారు, యోగ శాస్త్రంలోనైతే అష్టాంగ యోగము అనేటువంటిది సాధన చెప్పారు, అవి సంపాదించుకోవాలి. ఓహో అట్లనాడు. మరి అది ఎక్కడ నేర్చుకోవాలన్నాడు. అంటే బాక్యంగా డబ్బులు సంపాదించండి, ఓకే సక్సెస్. ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు కదా, అదేదో సంపాదించాలంటాడు కదా, అది కూడా సంపాదించితే ప్రపంచాన్ని జయించిన వాడిని అవుతా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అది కూడా సంపాదించితే ప్రపంచాన్ని జయించిన వాడవుతా అనుకున్నాడు. సరే, మంచి గురువు ఎవరో చెప్పన్నాడు. సరే, ఎవరో ఆయన విద్య నేర్పినటువంటి గురువు కాకుండా ఇంకా సుపీరియారిటీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి హిమాలయస్లో ఉన్నటువంటి ఒక గురువు గారి పేరు సజెషన్ చేసింది. ఇక్కడ గురువులు కాదులేరా, నువ్వు అక్కడ నువ్వు షార్ట్ పీరియడ్లో నేర్చుకోవాలనుకున్నావు, అక్కడైతే పొల్యూషన్ తక్కువ ఉంటుంది, స్వార్థం తక్కువ ఉంటుంది, వాళ్ళు ఫాస్ట్గా నేర్పుతారని చెప్తే హిమాలయాలకు వెళ్ళిండు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన విద్య నేర్చుకున్నాడు. అష్టాంగ యోగ సాధన, సమాధి షట్క సంపత్తి, ప్రాణాయామాలు, ఎన్ని రకాలైతే ప్రాణాయామాలు ఉంటాయో అన్ని రకాల ప్రాణాయామాలు, ప్రపంచంలో ఎన్ని రకాల ధ్యానాలు చెప్పారో అన్ని రకాల ధ్యానాల మీద ఒక పూర్తి అవగాహన. ఎంత ప్రాణాయామం మీద ఎంత అవగాహన ఏర్పడిందంటే, ప్రాణం ఇప్పుడు ఆయన ఆధీనంలో ఉంటుంది.
ఆయన ఎంత స్టెబిలిటీ ఇంప్రూవ్ చేసుకున్నాడంటే ఇప్పుడు ఆయన హార్ట్ని ఆపగలుగుతాడు, హార్ట్ను కదిలించగలుగుతాడు, లివర్ని ఆపగలుగుతాడు, లివర్ని కదిలించగలుగుతాడు, బ్రెయిన్ ఆపగలుగుతాడు, బ్రెయిన్ కదిలించగలుగుతాడు. అంటే అంత జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు ప్రాణాయామంలో. అర్థం బాహ్యేంద్రియాలైనటువంటి స్థూలంగా మనకి కనిపించేటువంటి చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, కాళ్ళు, చేతులు వీటిని కంట్రోల్ చేయడమే కాకుండా లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ మీద కూడా ఫుల్ కమాండ్ సంపాదించాడు. ఇప్పుడు ఆయన ఎంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిందంటే స్వకాయ ప్రవేశం, పరకాయ ప్రవేశం ఇంత నాలెడ్జ్ పెరిగింది. అంటే పరకాయ ప్రవేశం అంటే అవసరమైతే కాసేపు ఈ శరీరంలో నుంచి పోయి ఇంకో శరీరంలోకి వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి స్వకాయం అంటే మళ్ళీ తన శరీరంలోకి రావటం. ఓకే, డన్. గురువుగారు చెప్పిండు, ఇక నాయన నా దగ్గర ఉన్నటువంటి విద్యలన్నీ నేర్పా, నా దగ్గర ఉన్న విద్యలన్నీ నేర్పా, నువ్వు ఇంటికి పోవచ్చు అన్నాడు. నువ్వు ఇక ఇంటికి పోవచ్చు, ఇంటికి వెళ్ళి సాధన చేసుకో, నీకు నచ్చిన సాధన చేసుకో, కాసేపు సాధన చేసుకో, కాసేపు ధ్యానంలో ఉండి ఆ యొక్క బ్రహ్మానంద అనుభూతి చెందని చెప్పాడు. అయితే ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆ బయలుదేరి వస్తూ ఉంటే షాద్నగర్ దగ్గరకు వచ్చాక యాక్సిడెంట్ అయింది. వేరే రెంటెడ్ కారులో వస్తూ ఉన్నాడు. షాద్నగర్ దగ్గరకు వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయింది. కారు మొత్తం నుజ్జు అయింది. ఈయన బాడీ కూడా డిస్మాంటిల్ అయిపోయింది అనమాట. మొత్తం నుజ్జు అయిపోయింది. ఏ పాటలు ఆ పాటలు ఊడిపోయింది. ఎందుకంటే ఆ శరీరంలో ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, కన్ను నొప్పి అయినా, మెడ నొప్పి అయినా, నడువు నొప్పి అయినా ఆ శరీరంలోనే ఉండాలి. ఇప్పుడు ఆయనకు అలాంటి అవసరం లేదు. ఎందుకు? ఆయన అవసరమైతే వేరే శరీరంలోకి కూడా వెళ్ళేటువంటి టాలెంట్, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఆ విద్య నేర్చుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చేసిందండి, ఇప్పుడు సరే మీ శరీరం బాగలేదు కదా, ఇంకో శరీరంతో ఇంటికి పోదామని చెప్పి ఎవరిస్తారు శరీరాన్ని ఇమ్మంటే? సరే అక్కడ దగ్గరలో ఉండేటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ మార్చరీలో ఒక డెడ్ బాడీ కనిపించింది. ఈయన చూసుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ అన్నీ చూసుకున్నాడు. ఆ రోజే ఎక్స్పైర్ అయినటువంటి 4 డెడ్ బాడీస్ ఉంటే అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇదైతే పర్వాలేదు అన్నట్టు బాగానే ఉందని చెప్పి ఆ బాడీలోకి ప్రవేశించాడు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి స్కిల్స్ తోటి కార్ యాక్సిడెంట్ అయితే ఆయన శరీరం అవయవాలన్నీ కూడా ఛిద్రమైపోతాయి. ఇప్పుడు ఇంకో శరీరాన్ని ధరించి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు మనం కారు వేసుకొని వెళ్ళామన్నా, మన కారు చెడిపోతే ఏం చేస్తాం? కారు అక్కడ వదిలేసి ఇంకో కారులో వస్తామా? రామా వస్తాంగా. కారు చెడిపోతే కారు వదిలివేసి ఇంకో కారులో వచ్చినట్టుగా ఆయన ఏం చేశాడు? శరీరం డిస్మాంటిల్ అయిపోతే శరీరం ఇబ్బంది కలిగింది, ఇంకో శరీరాన్ని వేసుకొని ఇంటికి వచ్చాడు. అంటే మనకు కారు ఎలా వాహనం, ఆయనకు శరీరం అలా వాహనం. ఇప్పుడు వేరే శరీరాన్ని ధరించి ఇంట్లోకి వస్తుంటే సెక్యూరిటీ గార్డు రాని, ఇట్లా సెక్యూరిటీ గార్డు ఎవరు నువ్వు అనడు, ఆపనడు, ఐడి ప్రూఫ్ చూపెట్టనడు. ఐడి ప్రూఫ్ పాత తీసిండు, ఆయన పాతదే ఉంది కదా అది తీసిండు. ఇప్పుడు ఉన్నటువంటి బాడీకి పాత దానికి దేనికి సింక్ అవ్వట్లేదు. పోనీ ఈ బాడీ చూపి ఇప్పుడున్న శరీరాన్ని ఐడి ప్రూఫ్ చూపెట్టినా రానిరు వాడు. పోనీ పాత ఐడి ప్రూఫ్ చూపిస్తే పాత నాగేశ్వరరావు ఆయన పేరు, ఇప్పుడు నాగేశ్వరరావు పేరు మీద ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ చూపిస్తే రానిస్తారా? సెక్యూరిటీ గార్డుకి అర్థమైనట్టు చెప్పిండు అనమాట. ఏరా వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయిందిరా, ఆ శరీరం అక్కడే చెడిపోయింది, తీసుకొచ్చే పరిస్థితి లేదు, అది మొత్తం ఆ కారులోనే కాలిపోయింది, అందుకే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సోన్స్ ఒక డెడ్ బాడీ తీసుకొని నేను ఇంటికి వచ్చానురా, లోపలికి వెళ్ళనిరా నాగేశ్వరరావు, నేనేరా నాగేశ్వరరావుని, అరే ఇన్రా మాయగా నా మాట నేను సెక్యూరిటీ గార్డు చెప్తే నో ఎంట్రీ, నో ఎంట్రీ అన్నాడు. వేరే వాళ్ళకి ఇంట్లోకి ప్రవేశం లేదు. నేనేరా లోపలుంది, నేనేరా శరీరం నాది కాదు కానీ లోపల నేనే ఉన్నారా, నన్ను రానిరా అయ్యా, నో ఎంట్రీ అన్నాడు. అప్పుడు భార్యను పిలిచిండు, తల్లిదండ్రులను పిలిచిండు, కొడుకులను పిలిచిండు, కోడళ్ళని, మనవళ్ళని, మనవరాళ్ళని అందరిని పిలిచిండు. అందరిని పిలిచినాక ఈ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. నేను హిమాలయాల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చారా, నాకు స్వకాయ విద్య వచ్చు, స్వకాయ ప్రవేశం, పరకాయ ప్రవేశం, ఈ విద్యలన్నీ వచ్చినా ఈ శరీరంలో నుంచి ఆ శరీరంలోకి, ఆ శరీరంలో నుంచి ఈ శరీరంలోకి రాగలను. నేను ఉన్నది ఇందులో ఉన్నది నాగేశ్వరరావేరా, ఈ శరీరం ఎవరితో నాకు తెలియదునా, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చారా అని తల్లిదండ్రులకు చెప్పిన, భార్యకు చెప్పిన, కొడుకుకు చెప్పిన, కోళ్ళకు చెప్పిన, మనవడకు చెప్పిన, మనవరాలు చెప్పిన, నో ఎంట్రీ, నో. ఇట్లే ఉంటారు మోసం చేసేవాళ్ళు. యూట్యూబ్లో ఎన్ని చూడలేదు, న్యూస్లో ఎన్ని చూడలేదు, టీవీ 9లో ఎన్నో న్యూస్ చూసాము. మోసం చేసేవాళ్ళు ఇలాగే వస్తుంటారు, మాయ చేస్తూ ఉంటారు. వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి చూస్తారు. చూస్తే వీడెవడు, ఆ హాస్పిటల్లో వీడు తెచ్చినటువంటి డెడ్ బాడీ ఎవరిది, అది ఒక దొంగది.
ఆ శరీరంలో ఉన్నటువంటి వాడు చనిపోకముందు వాడు ఒక దొంగ, చనిపోయాక హాస్పిటల్లో మార్చిరీలో పడేశారు, దిక్కెవడం లేడు, అందుకే ఎవరు తీసుకెళ్ళి ఆ బాడీని. ఇప్పుడు వీడు ఆ శరీరాన్ని తీసుకొని వచ్చే పోలీసులు ఏమని గుర్తించారు, వీడు ఒక దొంగ, ఒక మోసగాడు అని తేల్చారు. ఇప్పుడు రాణిస్తారా లోపలికి? అందులో ఉన్నది ఎవరు? ఇంటి ఓనరే అందులో ఉన్నాడు, కానీ ఇంట్లోకి రానిట్లేదు. ఎందుకు రానివ్వట్లేదు? ఈ శరీరం లేకపోతే తల్లి లేదు, తండ్రి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, భార్య లేదు, మనవడు లేడు, మనవరాలు లేదు, ఇల్లు లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు. నాట్ యాక్సెప్టెడ్. అందులో ఇప్పటి వరకు ఆయన 100 కోట్లు సంపాదించాడు. ఎన్ని సంపాదించాడు? 100 కోట్లు సంపాదించి ప్రపంచాన్ని జయించినటువంటి వీరుడు కావాలని చెప్పి యోగ విద్య నేర్చుకోవడం కోసం వాళ్ళ ఫ్రెండ్ చెబితే హిమాలయాలకు వెళ్ళి వస్తా యాక్సిడెంట్లో శరీరాన్ని కోల్పోయి ఇంకో శరీరాన్ని ధరించి వస్తే ఇంట్లో వాళ్ళు రానివ్వట్లేదు. అంటే ఏంటర్థం? మన చుట్టూ ఉన్నటువంటి బంధాలన్నీ కూడా ఈ శరీరంతో ముడిపడి ఉంటాయి. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏ బంధువు కూడా నీతో బంధత్వాన్ని ఏర్పరచుకోరు. ఎవరైనా పరంపదించిన తర్వాత నీళ్లకుండ బొదాన్ని పెట్టుకొని 3 చుట్టూ తిరుగుతారు. మనం చూస్తాం కదా, నీళ్లు కొడుతుంటారు, రంధ్రాలు పెడుతుంటారు. ఎందుకు రంధ్రాలు పెట్టేది? కుండ పడేస్తారనమాట. అంటే అందులో ఇంతకుముందు ఉన్నటువంటి జీవుడు ఒకవేళ ఇంటికి వస్తాడేమని, అందులో ఉన్నాడు మళ్ళీ ఇల్లు ఎత్తుకొని ఇంటికి వస్తాడు. అరే నాయన నువ్వు ఇంటికి రామాకురా, ఇంటికి వచ్చే సోర్సే లేదు, ఛాన్సే లేదు, ఇగో కుండ పగల కొట్టినట్టుగా ఇగో నీ శరీరం కూడా ఇట్లా పగిలిపోతుంది, కాలిపోతుంది, భూమిలో పాతి పెట్టబడి నువ్వు ఇంటికి వచ్చే ఛాన్స్ లేదు, రావద్దు నాయన, నీకు దండం పెడతా అని చెప్పి ఇటు నుంచి ఇటే ఏలోపం చేయి, ఇటు నుంచి ఇటే సాగనంపే. మంత్రాల్లో కూడా అదే ఉంటుంది. పిండ ప్రధాన ప్రక్రియలోకి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసేది ఏముండదు, ఇటు నుంచి ఇటే వెళ్ళిపో అనేదే ఉంటుంది అనమాట. ఆ కుండ 3 రంధ్రాలు పెట్టి పగల కొట్టేది కూడా ఈ శరీరం నశించిపోయింది. నీ శరీరం నశించిపోయింది, నీ శరీరం కోసం మళ్ళీ నువ్వు రావద్దు, ఇగో ఇక్కడే ఉంది, ఇక్కడే కాల్ చేస్తున్నావు, కావాలంటే చెక్ చేసుకో, ఇంటికి రావద్దని చెప్పి ఇచ్చేటువంటి మెసేజ్. ఓకే, మరి ఇంత జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ దీనితో మనం వ్యామోహం పెంచుకుంటామా? ఈ పాశాన్ని విడిచిపెట్టాలి. ఏ పాశాన్ని విడిచిపెట్టాలి? ఈ పాశాన్ని, ఈ దేహం అనేటువంటి బంధాన్ని, దేహ బాంధవ్యాన్ని ఒక్కదాన్ని విడిచిపెడితే మిగతా ఉన్నటువంటి బంధాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దేహ బంధాన్ని విడిచిపెట్టి ఈ పాశాన్ని కట్ చేసుకుంటే దేహి అనేటువంటి తత్వము, ఆత్మతత్వం అనేటువంటిది మనకు బోధపడుతుంది. అది అర్థం కావటం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ మనకు అనేక పద్ధతుల్లో బోధించడం అనేటువంటిది జరిగింది. ఏమన్నారు? పూలమాలలో ఉండేటువంటి దారమూతగా ఈ శరీరం అనేటువంటిది దేంతో కట్టారు అంటే ప్రాణంతో కట్టారు. ఇందులో జీవుడు ఉండేవాడు, ఆ జీవుడిని దేంతో కట్టారు? ప్రాణం అనేటువంటి పాశంతో కట్టారు. దాన్ని ఎప్పుడైతే కట్ చేస్తారో శరీరం ఎక్కడే ఉంటుంది? ఆ యొక్క ప్రాణమునందు. ప్రాణం అనేటువంటి వాహనాన్ని ఎక్కి జీవుడు వెళ్ళిపోతాడు. జీవుడు ఎలా వెళ్తాడు? ప్రాణం అనే వాహనంతో వెళ్తాడు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి అంతర్ముఖ సాధన చేసి లోపల ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యాన్ని మనం గుర్తెరిగితే చాలు, ఈ జన్మకు వచ్చినటువంటి సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఇది అర్థం కావడం కోసమే పరమాత్మ మనకు ఈ యొక్క 7వ అధ్యాయంలో 7వ శ్లోకం ద్వారా ఈ సత్యాన్ని బోధించారు. మనం లోపల దర్శించామనుకోండి, అప్పుడు అంతటా దర్శించేటువంటి అవకాశం ఉంటుంది. ముందు ఎక్కడ దర్శించాలి? మనలో దర్శించాలి. మనలో దర్శిస్తే సర్వత్రా మనం దర్శించగలుగుతాం. అందుకే ముందు మనలో దర్శించమని సూచించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆ స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ ఇతల సద్గురు ప్రభు మహారాజు కూజ, శ్రీకృష్ణ పరమాత్మ కూజ, గీతా మాతా కూజ, శ్రీ కళ్యాణ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జయ ఇతల సద్గురు ప్రభు మహారాజు కూజ. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.